మంచి కలిగి నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ నమస్కారం. శారదం అంటా ఉంటుంది ఎప్పుడు బంగారు తల్లులారా ఎప్పుడు అర్థం కాదు. బంగారు పేట నుంచి మొదలైంది అంతేనా? మా డాడీ ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడా? 1980లో. మన జీవనం ఇక్కడ వ్యక్తిగాన్ని రామన్న నేను ఇక్కడ పుట్టి పెరగలేదు కానీ 1980లో జనార్దన్ గారు ఇక్కడ వచ్చారు. రాజా గారే ఆతిథ్యం ఇచ్చారు. వారి ఇంట్లో ఉండటం వాళ్ళు జరిగింది. తర్వాత వాళ్ళు చదవ ఇవన్నీ 92లో ఇల్లు కట్టుకున్నాం. మీలో ఒకటి అయిపోయినా అవునా కదా? నాన్నగారిని ఆశీర్వదించారు, అమ్మగారిని ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నాడు. ఇది వరకు ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఊహకందని ఆలోచనలతో ప్రజలకు ఎలా మంచి పనులు చేయాలి, పథకాలే కాదు, పథకాలు బటన్ నొక్కితే మీకు అకౌంట్ లో పడుతుంది, అది మహిళలు అయితేనే దాన్ని సద్వినియోగం చేసుకుంటారని బటన్ నొక్కినప్పుడల్లా మీ అకౌంట్ లోనే పడుతుంది. అంతే కదా? అది కాకుండా అభివృద్ధి కూడా జరుగుతుంది. చాలా మంది అభివృద్ధి జరుగుతుంది. విత్తనాలు ఈ మొదటి విడతలో 5 సంవత్సరాల్లో నాటితే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చేద్దాం, దాని ఫలాలు పై 5 సంవత్సరాలు అనుభవిద్దాం. అభివృద్ధి అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ రోడ్లు లేదు అంటారు. 17 మెడికల్ కాలేజీలు చేశారు, 4 కోర్టులు కట్టారు, 10 ఫిట్టింగ్ హాస్పిటల్ కట్టారు. పక్కనే ఐఐఎస్ వచ్చింది. ఎయిర్పేట్ రోడ్ లో జగనన్న కాలనీ, జగనన్న నగర్, నగరవాణం మన పట్టణానికి కావాల్సిన సదుపాయాలు పెరుగుతూ పోతున్నాయి. మున్సిపాలిటీ చేసింది అమ్మగారి హయాంలో 1 సంవత్సరంలోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారా? అంటే 50 సంవత్సరాల ముందు చూపుతూ మనకు నీళ్ల ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మన ప్రజలు వేసవి కాలంలో కూడా దాహార్తికి ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో కట్టారు. ఇప్పుడు అది సరిగా పనిచేయడం లేదా అంటున్నారు. ఎవరి వల్ల? అమ్మగారు అయిన తర్వాత 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ. మన ఇంట్లో ఏదైనా చిన్న రిపేర్ వచ్చినా చేసుకుంటాం కదా, ఏమన్నా చేశారా? ఆ మోటార్లు పనిచేయడం లేదా అన్నారు. ఎవరు చేయాలా? ఆ సీట్లో కూర్చున్నాయనే కదా. 10 సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే ఏమన్నా చేశారా? చేశాడు. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు, సెంట్రల్ లైటింగ్ తెచ్చాను అంటాడు, రైల్వే స్టేషన్ వచ్చి ఊరు దాకా. అది దేశం మొత్తం మీద చేస్తున్నారు, మనం కొత్తగా చేస్తున్నారు. అవునా కదా? మరి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. మన పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాం. ఆయన ఏమైనా చేశారా? ఆయన అభివృద్ధికి ఆటంకం కలిగించారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా కలిగించి 1 సంవత్సరం క్రితం వెంకటగిరితో మమేకమైన నేతృపల్లి కుటుంబం వచ్చి
నన్ను మీ దగ్గరికి పంపించాడు, మన వాడిని చూసుకోండి అని. ఈ ఒక్క సంవత్సరంలోనే మన పట్టణానికి రాష్ట్రం అంతా సచివాలయానికి 20 లక్షలు ఉంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు 50 లక్షలు ఇచ్చారు. అంటే 7 కోట్ల నిధులు మన పట్టణానికి. 6 కోట్లు ఖర్చు పెట్టాం అవసరమైన రోడ్లు డ్రైనేజీలు కట్టడంతో. ఎస్ఐ గారి చొరవతో 1.5 కోట్లు సెంట్రల్ లైటింగ్, ఏదైతే తెలుగుదేశం ఆయన చెప్తా ఉంటాడో సెంట్రల్ లైటింగ్ అని, దానికన్నా మెరుగ్గా మన పట్టణానికి అవసరం కాబట్టి అది పెట్టిస్తున్నాం.